హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల వెళ్ళాలనుకునే భక్తులందరికీ కూడా టీటీడీ మరొక అద్భుతమైన శుభవార్త అయితే చెప్పింది. సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ దొరకడమే అతి కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా దొరకని పరిస్థితి, చాలా త్వరగా టికెట్లు అయిపోతున్నాయి. అలాంటిది ఇక ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం లాంటి సుపదం ఎంట్రీ ద్వారా మనం వెళ్ళాలి అంటే కనుక అది మరింత కష్టం. ఎందుకంటే ఎవరైనా విఐపి రికమెండేషన్ లెటర్లు తెచ్చుకున్నా ఆ రోజున్న క్రౌడ్ని బట్టి ప్రత్యేక దినాలు బట్టి శాంక్షన్ అవుతుందో కూడా లేదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో టీటీడీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఒక ప్రత్యేక టికెట్ అయితే కనుక అమ్మబోతున్నారు. దాని ద్వారా ఇద్దరు మనుషులు వెళ్ళొచ్చు, ఇద్దరు పర్సన్స్ వెళ్ళొచ్చు. ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం, అది కూడా సుపదం మార్గం ద్వారా. అతి దగ్గరగా స్వామివారిని దర్శించుకునే గోల్డెన్ ఛాన్స్. ఒక్క రోజు దర్శనం దొరకడమే అతి కష్టం మీద అయితే ఒకే రోజు 2 సార్లు దర్శించుకోవచ్చు. దానికి సంబంధించి టీటీడీ ప్రకటించింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కేవలం ఇది 1000 టికెట్లు మాత్రమే అమ్ముతారు. కేవలం ఈ యొక్క దర్శనానికి సంబంధించి 1000 టికెట్లు మాత్రం అమ్మబోతున్నారు. అది కూడా ఆన్లైన్లో మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దళారులను కానీ మధ్యవర్తులను కానీ తెలిసిన వారని డబ్బులు ఎట్టి పరిస్థితులు ఎవరికి ఇవ్వకండి. ఆన్లైన్లో మాత్రమే టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 1000 టికెట్లు. టికెట్ ధర కూడా ఎక్కువ కాదు, కేవలం రూ. 700 మాత్రమే టికెట్. ఇద్దరు మనుషులు వెళ్ళవచ్చు. అది కూడా ప్రత్యేక దర్శనం 2 సార్లు ఒకే రోజు జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాలు చూస్తే ఒకే రోజు 2 సార్లు స్వామివారిని దర్శించుకునే వీలుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. 1000 మంది భక్తులకు మాత్రం వెసులుబాటు అయితే దక్కనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు అవి కూడా ఖరారయ్యాయి. ఒకే టికెట్తో 2 సార్లు అంటే కనుక ఎలా అంటే ఈ నవంబర్ 16వ తారీఖున రాబోయే నవంబర్ 16వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనుక పుష్పయాగ మహోత్సవం అయితే ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించేటువంటి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లను ఈ నెల 21వ తేదీన అంటే ఆగస్టు 21వ తేదీన అయితే కనుక ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు. సో 21వ తారీఖున అయితే కనుక ఆన్లైన్లో ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు. రూ. 700 టికెట్ ధర. ఇద్దరు పర్సన్స్ వెళ్ళొచ్చు. సుమారు 1000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలా ఉంటుంది దర్శనం అంటే సాధారణంగా ఈ దర్శనం ఈ విధానం ఏంటి అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ ఉద్యోగుల వలన కానీ కొన్ని అనుకోని దోషాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషాల నివారణ కోసం ప్రత్యేకంగా పుష్పయాగం అయితే నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ రోజుకు టికెట్ పొందిన భక్తులు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 6 గంటలకు సుపదం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించేటువంటి అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. అనంతరం మళ్ళీ మధ్యాహ్నం 12:30 గంటలకు మరోసారి సుపదం మార్గం ద్వారానే ఆలయంలోకి ప్రవేశించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించే పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కేవలం దర్శనమే కాదు, 2 సార్లు ఈ అద్భుత అవకాశం కూడా స్వామివారి సేవలో పాల్గొవచ్చు. పుష్పయాగం అనంతరం మళ్ళీ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దీని ద్వారా భక్తులు రూ. 700 టికెట్తో ఒకే రోజు ఉదయం అదే విధంగా మధ్యాహ్నం సమయంలో కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించనుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే నవంబర్ 16 తేదీకి ముందు 180 రోజులు ముందుగా ఎవరైనా కూడా అంటే ఒక 6 నెలల ముందులో ఎవరైనా ఏదైనా ఆర్జిత సేవలో కానీ లక్కీ డిప్లో కానీ ఏదైనా పాల్గొని ప్రత్యేక దర్శనాలు లక్కీ డిప్లు కానీ ప్రత్యేకంగా ఆర్జిత సేవల్లో ఏమైనా పాల్గొన్న వారికి మాత్రం ఈ టికెట్ బుక్ చేసుకునే అర్హత లేదు. వాళ్ళకైతే అర్హులు కారు. నార్మల్గా ఇంకా ఈ 6 నెలల్లోపు ఈ లక్కీ డిప్లు కానీ ప్రత్యేక ఆర్జిత సేవలు కానీ వెళ్ళని వారు ఎవరైనా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ నెల ఆగస్టు 21 అయితే కనుక టికెట్ రిలీజ్ చేస్తారు. రూ. 700 టికెట్. ఇద్దరు పర్సన్స్ వెళ్ళొచ్చు. ఒకే రోజు 2 సార్లు స్వామివారిని సుపదం ఎంట్రీ ద్వారా దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.